వెల్కమ్ టు స్ట్రైగర్స్ మీడియా. మై సెల్ఫ్ ఈశ్వర్. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోతుంది. 2+ ఇయర్స్ అవుతుంది. సో ఇప్పటికీ కూడా వెస్టర్న్ ఆడియన్స్ ఈ సినిమాని ఏదో విధంగా ఏదో ఒక ఇంటర్వ్యూలో పొగుడుతూనే ఉన్నారు. సో రీసెంట్గా ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 4 నటుడైనటువంటి లూకాస్ బ్రావో, ఫ్రెంచ్ నటుడు. సో ఆ ఫ్రెంచ్ నటుడికి ఆర్ఆర్ఆర్ సినిమా తెగ నచ్చేసింది. రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అదే మాట చెప్పారు. ద మెయిన్ యాక్టర్ అయినటువంటి యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. అతని పేరు నాకు గుర్తులేదు అనగానే యాంకర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పంగానే మిలిటరీ డ్రెస్ వేసుకున్న ఆ యాక్టర్ నాకు బాగా యాక్ట్ చేసి అనిపించింది. అతను చేసేటువంటి స్టంట్స్ కానీ ఎమోషనల్ సీన్స్లో తను ద వే హీ యాక్ట్ అనేది, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది నాకు బాగా ఉత్కంఠభరితంగా అనిపించింది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. దానికి తోడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారి అభిమానుల మధ్య చిన్న ఫ్యాన్ వార్ లాంటిది కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఇంత ఫ్యాన్ వార్ జరగాల్సినటువంటి అవసరం లేదు. రాజమౌళి గారు ఇద్దరికీ మంచి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ వెస్ట్రన్ పీపుల్స్ ఎందుకు రామ్ చరణ్ గారిని ఎంతలాగా ఓన్ చేసుకున్నారు అంటే బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ షేడ్స్ అండ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్. ముఖ్యంగా ఎంట్రీ షాట్లో రామ్ చరణ్ గారి ఏదైతే ఆ ఫైట్ ఉంటుందో అది అందరికీ వెస్టర్న్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్లో కూడా ఆ విజువల్ ఫీస్ట్ అనేది, ఆ యానిమల్స్ రావడం అది కూడా ఆకట్టుకుంది. అలాగే అల్లూరి సీతారామరాజు లాస్ట్లో క్యారెక్టర్ ఎలివేషన్ అనేది కూడా అందరిని ఆకట్టుకుంది. సో ఇండియా వైడ్గా సినిమాకి మంచి పేరు వచ్చింది. ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. వెస్టర్న్ ఆడియన్స్కి, హాలీవుడ్ యాక్టర్స్కి కూడా, డైరెక్టర్స్ కూడా అందరిని లైక్ చేసేలా చేసింది. జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా సినిమా గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ షేడ్స్ గురించి కూడా మాట్లాడారు. ఎందుకు వెస్టర్న్ ఆడియన్స్ ఇంతలాగా కనెక్ట్ అవుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ రామ్ చరణ్ గారి అల్లూరి సీతారామరాజు పాత్రలో ఉండేటువంటి షేడ్స్, రామ్ చరణ్ గారి నటన, ఆ సటిల్ యాక్టింగ్కి, అల్లూరి సీతారామరాజు ఎలివేషన్కి అందరూ ఫిదా అయిపోయారు. సో ఫ్యాన్స్ అందరూ ఇలా ఫ్యాన్ వార్ చేసుకోవడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక సినిమాకి, ఒక నటుడికి ఒక మంచి పేరు వస్తుంది. ఆర్ఆర్ఆర్లో ఇద్దరికి మంచి పేరు వస్తుంది. కాస్త ఎక్కువగా రామ్ చరణ్ గారికి వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరో రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ 2 సినిమాలు కూడా మంచిగా ఆడాలని, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా పర్ఫామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.